నమస్తే కడప వార్త. పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆశాజ్యోతి అయినటువంటి ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి ఈరోజు కడప జిల్లా విద్యా అధికారిని శ్రీమతి అనురాధ గారు మనతో ఉన్నారు. వారితో కడప వార్త ముఖాముఖి. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రైవేట్ కళాశాలలకు సంబంధించి ఎక్కువ కాంపిటీషన్ పోటీ ఉంది కదా మేడం, వాటిని తట్టుకునే విధంగా ప్రభుత్వ పాఠశాలల పనితీరు ఏ విధంగా ఉంది? ఈనాడు కార్పొరేట్ స్కూల్కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ కూడా పని చేయడం జరుగుతూ ఉంది. ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా అన్ని ఫెసిలిటీస్ కల్పించడం జరిగింది మన ప్రభుత్వము. డ్రింకింగ్ వాటర్ అయితేనేమి, టాయిలెట్స్ అయితేనేమి, మిడ్ డే మీల్స్ అయితేనేమి, స్టూడెంట్స్కి కిట్స్ అయితేనేమి, ఐరన్ ట్యాబ్లెట్స్ అయితేనేమి, చిక్కీలు, ఎగ్స్, తర్వాత మంచి ఫర్నిచరు, ఎలక్ట్రిఫికేషను, మంచి మంచి ప్లే గ్రౌండ్స్ అన్నీ కూడా కార్పొరేట్ పాఠశాలల కంటే మంచిగా ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. అలాగనే ఐఎఫ్ఈ ప్యానల్స్ ద్వారా విద్యను అందించడం జరుగుతూ ఉంది. ప్రతి పిల్లలకు కూడా 8th క్లాస్ పిల్లలందరికీ కూడా ట్యాబ్స్ ఇవన్నీ సప్లై చేసి బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ కూడా ఇచ్చి పిల్లలందరికీ అందుబాటులో మంచి విద్యను అందించడం జరుగుతూ ఉంది. ఈ రోజున ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థుల సంఖ్య ఎంతమంది? విద్యార్థుల సంఖ్య 3,32,224 మంది ఉన్నారు. మొత్తం కడప జిల్లాకు గాను ఆల్ మేనేజ్మెంట్స్ స్కూల్స్లో 3 lakhs పైన విద్యార్థులు చదువుతున్నారు. ఓకే మేడం. ఈ డ్రాప్ అవుట్స్ సంబంధించి మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి మేడం? డ్రాప్ అవుట్స్ చిల్డ్రన్ని మనము స్పెషల్ డ్రైవ్ చేసి స్కూల్ రీఓపెనింగ్ June 12th అయినాయి. అందరికి కూడా 1 month స్పెషల్ డ్రైవ్ చేసి ప్రతి లైన్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకొని అందరినీ కూడా బయట పిల్లలందరినీ కూడా బడిలో చేర్పించడానికి స్పెషల్ డ్రైవ్లు జరుగుతూ ఉన్నాయి. నేను బడికి పోతాను అనే కార్యక్రమం ద్వారా చేపట్టి ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ ద్వారా ఎన్రోల్మెంట్ పెంచడానికి కృషి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా పిల్లల్లో మానసిక ఉల్లాసం అభివృద్ధి చెందడానికి మీరు ఏ చర్యలు చేపడుతున్నారు? ముఖ్యంగా పిల్లలు మానసిక వికాసానికి పెంపొందించడానికి ప్రతి స్కూల్లో కూడా మెడిటేషన్ క్లాసెస్, తర్వాత యోగా, తర్వాత ఈవినింగ్ వచ్చేసి పీఈటీల ద్వారా ప్రతి స్కూల్లో కూడా స్పోర్ట్స్, గేమ్స్, కో కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా పిల్లల ద్వారా చేయించడం జరుగుతూ ఉంది. దీనివల్ల వాళ్ళు ఒత్తిడికి లోను కాకుండా మానసికంగా ఉల్లాసంగా ఉంటూ చదువుకుంటున్నారు, ఆడుతూ పాడుతూ చదువుతున్నారని నేను ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. ప్రస్తుతం మన జిల్లాలో మొత్తం ఎంతమంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు? మన ఉపాధ్యాయుల కొరత ఏమన్నా ఉందా మేడం? మొత్తం మన జిల్లాలో 7,968 మంది ఉపాధ్యాయులు ప్రస్తుతం పని చేస్తున్నారు. ఇప్పుడు మన గవర్నమెంట్ ఈ స్పెషల్గా ఈ డిఎస్సి జరుపుతూ ఉంది. ఇంకా కొంతమంది ఉపాధ్యాయులను కూడా త్వరలోనే రిక్రూట్ చేస్తాము. కాబట్టి ఉపాధ్యాయుల కొరత ఉండదు. ఉపాధ్యాయులు మామూలుగా సక్రమంగా స్కూల్స్ వెళ్ళకుండా ఉన్నటువంటి ఉపాధ్యాయుల మీద మీరు చేపడుతున్న చర్యలు ఏమిటి? ప్రతి ఉపాధ్యాయుడు కూడా మనం ఫేషియల్ యాప్ ద్వారా ఖచ్చితంగా అటెండెన్స్ వేయాలి. ప్రతి ఉపాధ్యాయుడు 10 గంటల లోపలనే స్కూల్ టైంలోనే వెళ్తాడు. అక్కడ జియో ట్యాగింగ్ కూడా పెట్టడం జరిగింది. స్కూల్ ప్రిమిసెస్లోనే ఫేషియల్ యాప్ ద్వారా అటెండెన్స్ వేస్తున్నారు. అలా ఎవరైనా కూడా వేయనట్లయితే ఇమీడియట్గా తగిన చర్యలు తీసుకుంటున్నాము. కన్సర్న్ ఎంఈఓస్ ద్వారా, కన్సర్న్ డిప్యూటీఓస్ ద్వారా, హెడ్ మాస్టర్ల ద్వారా ఫేషియల్ యాప్ నుంచి మేము డేటా కలెక్ట్ చేసి ఎవరైతే లాంగ్ ఆబ్సెంటీస్ అట్లా ఉన్నారో వాళ్ళందరి మీద కూడా మేము చర్యలు తీసుకుంటున్నాము అని తెలియజేస్తున్నాము. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మన జిల్లా రాష్ట్రంలోనే 3వ స్థానం వచ్చింది. దానికి సంబంధించి మామూలుగా నెక్స్ట్ మీరు ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ ఉన్నత స్థానాన్ని చేరుకోవడానికి, మొదటి ప్లేస్ చేరుకోవడానికి మీరు ఏమన్నా ప్రయత్నాలు చేస్తున్నారా? మేము ఈ సంవత్సరము ఎప్పుడైతే స్కూల్స్ స్టార్ట్ చేసినారో అప్పటి నుంచి కూడా ప్రతి హెడ్ మాస్టర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. స్పెషల్ క్లాసెస్ తీసుకొని ప్రతి పిల్లల్ని కూడా అడాప్ట్ చేసుకొని ఈ గ్రేడ్ వైజ్గా సపరేట్ చేసి ఏబిసిడి గ్రేడ్ వైజ్గా లాస్ట్ గ్రేడ్లో ఉన్న పిల్లల్ని శ్రద్ధ చూపించి వాళ్ళని పికప్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఫ్రమ్ ద బిగినింగ్ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ నుంచే
మేము స్పెషల్గా చర్యలు తీసుకుంటున్నాం. స్పెషల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాము. కాబట్టి ఈసారి ఇంకా మన జిల్లా ఇంకా ఒక స్టెప్ ముందరకు వేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. గత సంవత్సరం 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులు ఎంతమంది? పాస్ పర్సెంటేజ్ మేడం. గత సంవత్సరం మొత్తం విద్యార్థులు 92.10% పాస్ అయ్యారు. 27,729 మంది అపియర్ అయ్యారు. అందులో 2190 మాత్రమే ఫెయిల్ అయ్యారు. వాళ్ళు కూడా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాశారు. ఆ రిజల్ట్స్ వస్తున్నాయి. అది కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు గతంలో 450 స్కూల్స్ని మెర్జ్ చేశారు. ఆ మెర్జ్ చేసిన దానివల్ల మనకి ఏమైనా నష్టం జరిగిందా? 450 స్కూల్స్ ఈ హై స్కూల్స్ లో 313 హై స్కూల్స్ నందు మర్జ్ చేయడం జరిగింది. దానివలన నష్టం ఏం జరగదు. ఇంకా మంచిగా పిల్లవానికి సబ్జెక్ట్ టీచర్స్ ద్వారా వాళ్ళకి 3rd క్లాస్ స్టేజ్ నుంచే సోషల్, సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్ట్ టీచర్స్ ద్వారా బోధించడం జరుగుతూ ఉంది. కాబట్టి దానివలన మంచి ఫలితాలు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మామూలుగా ఇంకా మనకి పిల్లలకు సంబంధించి మీరు ఇంకా ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటున్నారు వాళ్ళు బాగా మంచి ఫలితాలు సాధించడానికి? అయితే అందరు కూడా నేను ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి కూడా ప్రతి హెడ్ మాస్టర్ కూడా మీటింగ్లు పెట్టి చెప్పేది ఏంటి అంటే, ఫ్రమ్ ద బిగినింగ్ వాళ్ళు 6th క్లాస్ నుంచే హై స్కూల్కి వస్తారు. ఆ 6th క్లాస్లోనే ఫౌండేషన్ ఎలా ఉంది, రీడింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, పిల్లవాని అభ్యసన సామర్థ్యాలను పరిశీలించి వాళ్ళలో ఉన్న ఆ డిఫెక్ట్స్ని 7th, 8th క్లాస్ కంతా మీరు రెక్టిఫై చేసినట్లయితే 10th క్లాస్ వచ్చేసరికి ఆటోమేటిక్గా అన్ని స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అయిపోయి పిల్లవాడు మంచి రిజల్ట్స్ తేవడానికి అవకాశాలు ఉన్నాయని నేను మీటింగుల ద్వారా ప్రతి హెడ్ మాస్టర్కి, టీచర్లకు కూడా ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. మేము కూడా కాన్స్టిట్యూషన్ లెవెల్లో మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాము. ప్రతి మీటింగ్లో కూడా నేను చెప్తున్నాను. ఆ విధంగానే ముందుకు పోతా ఉన్నాము. మామూలుగా మీరు స్కూల్స్ ఇన్స్పెక్షన్ ఉంటుందా మేడం మీకు? మా ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్స్ ఉన్నారు, ఎంఈఓలు, తర్వాత డిప్యూటీఓలు, డివిజనల్ లెవెల్ అయితే. డిస్ట్రిక్ట్ లెవెల్లో నేను కూడా వెళ్తూ ఉంటాను. వెళ్ళినప్పుడంతా రీసెంట్గా ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ఆల్ ఎంఈఓస్కి, డిప్యూటీఓస్కి. మేము మా ఆర్జేడి గారు నేను చెప్పడం ఏంటంటే వాళ్ళందరికీ కూడా మీరు ప్రతి విజిట్కి ఫస్ట్ విజిట్ జరిగినప్పుడు మీ విజిట్లో ఏం అబ్జర్వ్ చేసినారు స్కూల్లో, ఆ అబ్జర్వేషన్స్ ఒక బుక్లో రాయాలి. ఆ పుస్తకంలో మీరు అబ్జర్వ్ చేసినటువంటి అవన్నీ రాసిన తర్వాత మీరు నెక్స్ట్ విజిట్ కంతా అవన్నీ ఇంప్రూవ్ అయినట్లయితే పిల్లవాని సామర్థ్యాలు ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతాయి. బేసిక్ ఫౌండేషన్ అయితే చాలా బాగుంటుందని అందరికి కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఎంఈఓ కూడా మండలంలో మంత్లీ 20 విజిట్స్ కంపల్సరీ చేయాలి. అలా వన్స్ మీరు 3-4 టైమ్స్ ఒక స్కూల్ని విజిట్ చేసినట్లయితే పిల్లవాని సామర్థ్యాలన్నీ ఇంప్రూవ్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయని మేము చెప్పడం జరిగింది. ఆ విధంగానే ముందుకు పోతా ఉన్నాం. రాబోయే విద్యా సంవత్సరంలో ఖచ్చితంగా మన 2nd and 1st ప్లేస్కి వచ్చేదానికి అవకాశం ఉంటుంది మేడం మన కడప జిల్లా? తప్పకుండా కృషి చేస్తున్నాం అందు గురించి. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీకున్నటువంటి విలువైన సమయాన్ని మాకు కేటాయించి సహకరించినందుకు కడప వార్త ప్రేక్షకుల తరఫున మీ అందరికీ మీకు అభినందనలు తెలియజేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. వెల్కమ్.